ఆస్ట్రేలియాతో లేటెస్ట్గా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లో భారత్ 1-3 తేడాతో పరాజయం పాలయ్యింది. దాంతో టీంలో ప్రధానమైన ప్లేయర్లపై పలు రకాల విమర్శలు సాగాయని చెప్పొచ్చు. అయితే ఈ తరహా విమర్శలపై వన్డే టీం వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ దీని తప్పుపట్టాడు. నిజానికి మేము ఆస్ట్రేలియా గడ్డపై కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశామని, కొద్దిలోనే ఓటమి పాలయ్యామని వివరించాడు. ఒక్క సిరీస్ ఫలితం ఆ టీం యొక్క ఫామ్ చూపించదు. టీంలోని కీలకమైన ప్లేయర్లంతా గతంలో ఎన్నో టోర్నీలో నిలకడగా రాణించారు. ఆస్ట్రేలియాతో సిరీస్లో మేము అంచనాలకు తగ్గట్టుగా ఆడలేదామని అది వాస్తవమని చెప్తున్నాను. అయితే మరింతగా ఘోరంగా విఫలం ఏం కాలేదు. లాస్ట్ మ్యాచ్లో ఆ రోజు మా టీంలో బుమ్రా లేకపోవడం దురదృష్టకరమని చెప్తున్నాను. అతను ఆడితే మాత్రం ఆ మ్యాచ్ని గెలిచి మేము సిరీస్ని ఈక్వల్ చేసేవాళ్ళం. ఒక్క మ్యాచ్ లేదా ఒక రోజు మా ఆట ఏంటో చెప్పదు. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై 2 సార్లు సిరీస్ని గెలిచాం. వన్డే వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్లడంతో T20 వరల్డ్ కప్ కూడా గెలిచామని మర్చిపోవద్దు అని ఈ విధంగా శుభ్మన్ గిల్ సమాధానం ఇచ్చాడు. రోహిత్ శర్మ వన్డే సిరీస్లలో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడన్న గిల్ టీంలో వరుసగా చేంజ్ చేసే అవసరం లేదన్నాడు. విజయ్ హజారే వన్డే టీంలో కరుణ్ నాయర్ చాలా గొప్పగా ఆడాడు. అందరూ ఇది అవాస్తవంగా అంగీకరించాలి. కానీ ఎవరి ప్లేస్లో తీసుకుంటారు? మేమంతా ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాం. ఇప్పుడు టీంలో ఉన్న వాళ్ళంతా చాలా బాగా ఆడుతున్నారు. మేము వరల్డ్ కప్లో ఒకటే మ్యాచ్ ఓడాం. కాబట్టి టీంలో అనవసరమైన మార్పులు చేర్పులు చేయనవసరం లేదు. కొంతకాలం ఒకే టీంని కొనసాగించలేకపోతే టీం బలహీనంగా మారుతుందని గిల్ విశ్లేషించాడు. వైస్ కెప్టెన్గా తనపై అదనపు బాధ్యత ఉందని, టీంకు అవసరమైనప్పుడల్లా రోహిత్కి తన యొక్క సూచనలు అందిస్తానని గిల్ తెలిపాడు. T20లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ వన్డేలలో బలమైన టీం కాబట్టి గట్టి పోటీ నెలకొంటుందని తెలిపాడు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.